ఏ హర్రర్ మూవీలో అయినా దెయ్యంతో ఆడియన్స్‌ని భయపెట్టాలి అనుకుంటారు. కానీ ఈ మూవీలో అలాంటి దెయ్యాన్ని భయపెట్టడానికి గాదు, హీరోతో దెంగించుకోవడానికి పెట్టినట్టుంది. అసలు దెయ్యాన్ని దెంగడం ఏంట్రా నాయనా! అయినా ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన ఫస్ట్ మూవీదే అనుకుంటా. ఈ సినిమా పేరు 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' అని తీసేసి 'ఫక్ మీ ఇఫ్ యూ డేర్' అని పెట్టాలి. ఇక అసలైన రోస్టింగ్ ఇప్పుడు మొదలవుద్ది. చూడండి. ఇంక స్టార్ట్ చేద్దామా? ఏ కథైనా మొదలు పెట్టేటప్పుడు అనగనగా అని మొదలు పెడతారు. కానీ నేనలా మొదలు పెట్టలేను. ఎందుకంటే మా కథ ఇంకా మొదలే అవ్వలేదు. అనగనగా అంటావు, స్టోరీ అంటావు, ఇంకా మొదలెట్లేదు అంటావు. అసలు నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందా? కానీ దెయ్యాన్ని ప్రేమించిన మనిషి కథ ఎప్పుడన్నా విన్నారా? అది దెయ్యాన్ని ప్రేమించినోడి కథ అనకక్క, బాగోదు. దెయ్యాన్ని దెంగినోడి కథ అను. రియలిస్టిక్‌గా, వినడానికి వినసొంపుగా ఉంటది. ఇక మన దెయ్యమక్క ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది. చూడండి. 20 పెంకుటిల్లులు దాటి ఒకే ఒక్క మేడ. ఆ మేడ వైపు కనీసం పగలు తిరిగి చూడ్డానికి కూడా ఊరి జనం భయపడతారు. ఎందుకక్క ఆ బంగ్లాకి దిష్టిబొమ్మగా నీ ఫోటో పెట్టినారా ఏంది భయపడ్డానికి? లేకపోతే ఎందుకు భయపడతారక్క? రీజన్ చెప్పాలిగా. ఊరికే భయపడతారు అంటే అదేమైనా గద్వాల కోట చూసి భయపడ్డానికి? రోజు రాత్రి సరిగ్గా 8కి ఒక అలారం మోగుతుంది. 8 నుండి 9 వరకు సరిగ్గా 1 గంట. కరెక్ట్‌గా 8 గంటల నుంచి 9 గంటల వరకు ఏడుస్తుందంట. మరి మిగతా టైం అంతా నవ్వుతా ఉంటదా? టైంకి ఫుడ్ తినేవాళ్ళు ఉంటారు. టైంకి తమ్ముడితో ఆడుకునే వాళ్ళు ఉంటారు. కానీ టైంకి ఏడవడం ఏందక్కా నీ పిచ్చి కాకపోతేను. ఇక మన దెయ్యమక్క ఎందుకు అగ్గంటించుకొని చనిపోతుంది. ఆ బంగ్లాలో ఇక ఎవ్వరుండరు అనుకోని పోతే అక్కడ ఒక పాప ఉంటది. ఆ పాప ఇంకెవరో కాదు, మనకి ఫ్లాష్ బ్యాక్ చెప్తున్న దెయ్యమక్క. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే సంవత్సరాలు అంటే ఇయర్స్, కొన్ని అంటే ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ఇప్పుడు హీరో ఎంట్రీ ఉంటది. అదే దెయ్యాన్ని కూడా వదలకుండా ఏస్తాడని చెప్పాడు జూడి వాడిది. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుందే. ఎందుకురా పొద్దుగాల పొద్దుగాల నేనే దొరికినానా మీకు? ఎందుకురా బాయ్? వీడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది. దాని పేరు ఆల్వేస్ ఇన్సేన్. దానికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఇదిగో ఇలాంటి దూల వీడియోస్ పెడుతుంటాడు. ఇక మనోడు బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ తప్ప ఇంకేవి ఏసుకోడు. ఎందుకంటే అవి మాసిపోయినా కూడా కనపడవు గదా! సో ఉతకాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీకు ఒక కామెడీ సీన్ చూపిస్తా చూడండి. అరే ఓ అరే! ఆ మెరుపుని ఆ బాటిల్‌లోకి ఎందుకు ఎక్కించావురా? నాకు ఒక డౌట్ మాస్టారు. ఇప్పుడు ఆ మెరుపుని ఏం చేస్తారంటారు? మియా ఖలీఫా? నోరా? డానీ డేనియల్స్? అహా! నోరా? సన్నీ లియోన్? ఇంకా తప్పు చెప్తున్నావురా. ఒరేయ్ పూక నేనురా నీ గర్ల్ ఫ్రెండ్‌ని వైష్ణవిని. ఓ మై గాడ్! ఓ మై గాడ్! వైష్ణవి నువ్వా? ఆ పుచ్చుకు. అర్జున్‌తో పోలుస్తావేంట్రా? అసలే నాకు అర్జున్ అంటే భయం. ఇది గుర్తుపెట్టుకోండి. అర్జున్ అంటే భయం అనింది గదా! మళ్ళీ అర్జున్‌తోనే పుచ్చుకు పుచ్చుకు చేపించుకుంటది. ఇక మన దెయ్యమక్క మళ్ళీ ఇంకో కొత్త సోది స్టోరీ చెప్తాది. ఈ అపార్ట్మెంట్స్‌లో దెయ్యం ఉంటాదంట. ఎవరో ఆవిడ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే సంపేస్తదంట. ఆ ఇంటి లోపల ఓ గోడ మీద నన్న జోల్గే బరబేడ అని మళ్ళీ మళ్ళీ రాసింది దివ్యవతి. అమ్మో! కన్నడ దెయ్యమన్నమాట. అయితే ఆ దెయ్యంతో హిందీలో మాట్లాడితే సరిపోద్ది. 404 బాల్కనీలో పెళ్లి బట్టల్లో ఉన్న ఒక అమ్మాయి ఆకారం కనిపించి పాట పాడుతుందని. ఊకేం గాదు. ఇలాంటి సోది కథలు మా తాత చిన్నప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్తున్నావక్క. అయితే ఆ కుక్క దివ్యవతి పెంపుడు కుక్క రాకీ అని, తనకంటే కొన్ని నెలల ముందు చనిపోయిన ఆ కుక్కని ఆ తోటలోనే పూడ్చిపెట్టారని, ఆ సమాధి నుండే ఆ ఏడుపు వినిపిస్తుందని అక్కడి వాళ్ళ నమ్మకం. ఏంటి? కుక్క కూడా దెయ్యమైపోయిందా? ఇంకా చెప్పక్క, ఎలుక, పిల్లి, బాత్రూంలో బల్లి కూడా దెయ్యాలయినాయని. దివ్యవతికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందిరా. యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఆ దెయ్యాన్ని రెండోసారి చూడలేం. ఏంటి 2 సార్లు జూడలేమా? అంత చిన్నలాగా ఉంటదా భయ్యా ఫేసు? ఇక మనోడికి ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ఆ దెయ్యం ఫేస్ ఎలాగైనా చూడాలి అని. అరే నాకర్థం గాదు. అదేమైనా ఐశ్వర్య ఫేసా? లేక మియా ఖలీఫా ఫేసారా దాని ఫేస్ చూడ్డానికి? దాని ఫేస్ చూడాలని అంత ఊగిపోతున్నావు? ఇక ఈ ధూళేశ్వర్ గాడు ధూమ చాలే ధూమ్ ధూమ్ అని అపార్ట్మెంట్‌కి పోతాడు. మన ధూళగాడి హ్యాపీనెస్ జూడండి. ఏదో సాధించినోడి మాదిరి. ఇక మనోడు సైలెంట్‌గా ఉండొచ్చు గదా! ఇక్కడ ఇంకో దూల పని చేస్తాడు మన దూలగాడు. వాడి తల తీసుకెళ్ళి అందులో పెట్టి ఊగుతాడు.
ఇక మన దూలగాడు దెయ్యం వెనకాల పడతాడు. నన్ను లవ్ చేయి, నన్ను లవ్ చేయి అని. ఇక దెయ్యం కూడా వీడిని చూసి పారిపోతుంది. ఏం జాతకం రా నాయనా నీది. ఒసేయ్ నా అందమైన దెయ్యమా, నీ ప్రేమను ఎలాగైనా నేను పొందుతా, నీతో సరసాలు ఆడుతా, ఇదే నా ఆన. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు మన దూలగాడు చేసే ఎక్స్ట్రాలుంటాయి. డేట్‌కి పిలుస్తాడు. దెయ్యాన్ని ఇంప్రెస్ చేయాలని వాడికి కండలు చూపిస్తాడు. మెడిటేషన్ చేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైందేందంటే, అమ్మాయిల్ని పడేయాలన్నా, దెయ్యాల్ని పడేయాలన్నా అంత ఈజీ గాదు. అంతేగా అంతేగా. ఇక మనోడి కానా, పీనా, సోనా అన్నీ అక్కడే. ఆఖరికి వీడు ఓవర్ యాక్షన్ చూడలేక కాఫీకి ఒప్పుకుంటాది. మన దూలగాడు ఈ దెయ్యంతో ఫ్లర్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఫ్లర్టింగ్ చేయడమే కాదు, రొమాన్స్ కూడా చేస్తాడు ఈ దూలగాడు. అవునరా రొమాన్స్ అయిపోయాక మనోడు మెల్లగా ఆ దెయ్యాన్ని దెంగుతాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఆ టైటిల్ ఎందుకు పెట్టాను, దెయ్యంతో దెంగులాట అని? ఇక మన దూలగాడి అన్న వచ్చి, ఒరే నాయనా నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటే కేపీహెచ్బి దగ్గర అయినా వెళ్దాం కానీ ఈ దెయ్యంతో లవ్ ఏంట్రా అని అడిగితే, మీ పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్నోళ్ళు ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు అని ఒక రేంజ్ లో డైలాగ్ చెప్తాడు. సరే నీ దెయ్యం పిల్లకి ఏం గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తావురా అంటే, చొప్పరం కాదు చూపిస్తా అని వాళ్ళ అన్నని సమాధి దగ్గరికి పిలుచుకొని పోతాడు. ఈ పుర్ర ఇచ్చి ప్రపోజ్ చేస్తా, దెబ్బకి ఫ్లాట్ అయిపోవాలి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఇక మన వైష్ణవి పాపకి కూడా మన దూలగాడి పైన ఫీలింగ్స్ వస్తాయి. ఇక ఆ దూలగాడికి మెసేజెస్ చేస్తుంది, వాడి గురించి ఆలోచిస్తుంది. ఇక ఆ దూలగాడు మళ్ళీ ఏదో ఒక సోది చెప్పి వైష్ణవిని కూడా లైన్ లో పెడతాడు. మళ్ళీ వైష్ణవికి కూడా పుచ్చుకు పుచ్చుకు. ఇష్టమైన దూలుడా, ఇష్టమైన దూలుడా, ఒక్కసారి చూడరా దూలుడా అని ఒక ఫీల్ రొమాంటిక్ సాంగ్ వస్తుంది. ఆ రొమాంటిక్ సాంగ్ అయిపోగానే మళ్ళీ బేబీ మూవీ సీన్ రిపీట్ అవుద్ది. ఒసే బజారు నింజదానా, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదే, మరి ఆ అర్జున్ కార్తో ఎందుకు తిడుతున్నావే, నాకంటే వాడిది బాగా నీకు నచ్చిందా? ఏం మాట్లాడుతున్నావురా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే, నా బాయ్ బెస్టీ. ఇంకోసారి అర్జున్ గురించి ఏమైనా అంటే నరికేస్తా, నిన్ను కాదు నీ తమ్ముని నరికేస్తా కొడక. తర్వాత పోక్రి రేంజ్ ట్విస్ట్ ఉంటది. ఏంటంటే ఆ దెయ్యం ఇంకెవరో కాదు, మన వైష్ణవి అక్కే అని. ఇక మన వైష్ణవి యొక్క ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టుద్ది. అది ఒక సోదుపు ఫ్లాష్ బ్యాక్. అది నాకు అది జరిగింది, ఇది జరిగింది, నన్ను వేరే వాళ్ళు దత్తత తీసుకున్నారు, అది అని ఇది 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 ఏందో చెప్తుంది. ఇక ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, చిన్నప్పుడు ఈ పాపకి గిఫ్ట్ ఇచ్చింటాడు కదా, అది వీడే. సో వీడిని లవ్ చేసిందంట. కానీ ఈ దూలగాడు ఆ రోజు దెయ్యంని వేశాడు చూడి, ఆ రోజు దెయ్యంగా నటించిన వైష్ణవి ఈ దూలగాడు చేసిన ఓవర్ యాక్షన్ కి పడిపోయింది. ఎందుకంటే వాడు చూపించింది ప్యూర్ లవ్ అంట. ఇక ఈ ఆనంద సమయంలో మన దూలగాడు సైలెంట్ గా వండకుండా హగ్ చేసుకుందామని లాగుతాడు. కత్తి పొట్టలోకి దిగుద్ది. ఇక ఎలాగో వాడిని కాపాడి మొత్తానికి పెళ్లి చేసుకుంటాది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఉంటది. అదేంటంటే ఆ రోజు దెయ్యాన్ని వేశాడు చూడు, అప్పుడు వేసింది వైష్ణవిని కాదంట, మనోడు రియల్ దెయ్యాన్ని దెంగాడు. ఇక సినిమా అయితే ఎండ్ అవుద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రసవత్తరమైన వీడియోతో మళ్ళీ వద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.